చెప్పండి ఇప్పుడు మాట చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి అసలు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఓడిస్తానని చెప్పి శబ్దం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయనకుందా? ఆయన వచ్చే నియోజకవర్గంలో ఆయన నిలబడ్డ కాడ ఆయన సీటు తెప్పించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుమానం. ఒక్కటే మాట, ఆయన వచ్చి గెలిచి ఆయన ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోయి జగన్మోహన్ రెడ్డి అర్హత వాడికి లేదు. పవన్ కళ్యాణ్ నా కొడుకు లేదు. కానీ మరి ఇప్పుడు అసలు జగన్ అధోపాదాలను దొక్కేస్తాను రేపు ఓడు 170 స్థానాల్లో ఒక్క సీఎంగా ఒక్కడిగా సింగిల్గా వస్తుండో. పులిబిడ్డ వస్తాడు, సింగిల్గా వస్తుండు. వాడు 24 స్థానాలు వాడికి ఇంతవరకు సీట్లు కేటాయించుకోవడం చేతకాలంగా. అది సీఎం జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు మొత్తం సీఎం మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం పూర్తి చేసుకొని ముందుకు వచ్చిండు. సిద్ధం అనే మీటింగ్కి రమ్మను వాడిని. రేపు 4వ మీటింగు, 3 అయిపోయినాయి. 4వ మీటింగ్ వచ్చి చూడమను వాడిని. ఆ తర్వాత వాడికి నిజాయితీ ఉంటే, పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ ఉంటే, వాడు ఏది నియోజకవర్గంలో వాడు గెలుస్తాడంటే, వాడి మీద నమ్మకం ఉంటే వాడిని వచ్చి కొట్టమనంగా. జగన్ పట్టుకొని నువ్వెంత నీ స్థాయి ఎంత కూడా మాట్లాడుతున్నాను కదా. వాడిని తాడు తీసేది ముందు 2 నెలలే ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ అయిపోయి వాడు తాడు తీస్తాం. పవన్ కళ్యాణ్ కొడుకుని తాడు తెస్తాం, చంద్రబాబు నాయుడు కొడుకుని తాడు తెస్తాం. అంతే. ఇంకా సిద్ధం. రేపు వచ్చే మీటింగ్ రమ్మని సిద్ధం. అంతే. రెండో మాటలు సిద్ధం. అంతే. ఇంకా Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.